ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఫుడ్ వేస్ట్లో ఏం మెనూకి సంబంధించినటువంటి ఏం కోరుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు నాన్న మెనూ విషయంలో? మెనూ విషయంలో మేము రైస్ సన్నబియ్యం కోరుకుంటున్నాము. లావు బియ్యం తింటుంటే అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది. ప్రతి ట్యూస్డే కూడా మాకు పులిహోర పచ్చడి పెడుతున్నారు. అలా కాకుండా ఒక్కోసారి కర్రీస్ పెడితే తినడానికి ఇంకా ఆసక్తి పెరుగుద్దని అనుకుంటున్నాం. అంతే. ఫుడ్ విషయంలో అయితే రైస్ మార్చాలి. మళ్ళీ ఇంకా కర్రీస్ ఏమన్నా కొత్త ఏమన్నా వండితే కొంచెం బాగుంటుంది. మళ్ళీ ఇంకా స్కూలు పైన కడుతున్నారు, ఆగిపోయింది. కొంచెం దాంట్లో సహాయం బాగుంటుంది. మళ్ళీ వాష్రూమ్స్లో కూడా కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ఇబ్బందిగా ఉంది, కొంచెం వాష్రూమ్స్ ఇంకా డెవలప్ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. చెప్పండి, ఏం కోరుకుంటున్నాను? రాగి జావలో కూడా పురుగులు వస్తున్నాయి. పిండి ఆడించకుండా కూడా కొన్ని ప్యాకెట్స్ ఇచ్చేస్తున్నారు. రాగి జావలో మార్పులు చేయాలని కోరుకుంటున్నా. దానికి తోడు బెంచెస్ కూడా సరిగ్గా ఉండట్లా. బెంచెస్ కూడా కావాలని కోరుకుంటున్నాను. ఆ బెంచెస్ ఒకటేనాక బెంచెస్ వాష్రూమ్స్ కూడా కొద్దిగా బెంచెస్ గురించి ఆలోచిస్తున్నాం. అవి అక్కడక్కడ పడిపోతున్నాయి, గీతలు గీసుకుపోతున్నాయి. ఫ్యాన్స్ కూడా లైట్స్ కూడా కొద్దిగా అంతే మా ప్రాబ్లం. చూస్తే కనుక కొంతమంది బయట గురించి వస్తుంది చూసాను నేను. తల్లిదండ్రులు బాక్సులు తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకని అలాంటి? అంటే లావు బియ్యం తినలేక సన్న బియ్యం కోసం అని చెప్పి పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తీసుకొస్తున్నారు. అంటే స్టమక్ పెయిన్స్ వస్తున్నాయి, అందుకని లావు బియ్యం తినడం వల్ల సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు ఇంతమంది కూడా క్యారేజీ ఎందుకు తెచ్చుకుంటున్నారంటే ఏ లంచ్ కూడా బాగోట్లేదని తెచ్చుకుంటున్నారు మేడం. మరి కర్రీస్ బాగోట్లేదు, మళ్ళీ కర్రీస్ మార్చమని కోరుకుంటున్నాం సార్. నాడు నేడు పనులు జరిగినాయి, ఆగిపోయినాయి, ఎలా ఉన్నాయి? ఆగిపోయినాయి సార్. మళ్ళీ రన్నింగ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తే కనబడుతుంది. ఏదైతే మెనూ అవుతుంది, మెనూకి సంబంధించి కూడా వారానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి మెనూలో కూడా కొన్ని మార్పులు కోరుకుంటున్నారు. ఫుడ్ విషయంలో ప్రధానంగా చూస్తే కనుక అన్నం సంబంధించి కూడా ఏదైతే లావు బియ్యం ఇస్తున్నారో ఆ బియ్యం సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి కడుపు నొప్పులు అలాంటివి వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు సంబంధించి కూడా తమకు వచ్చి పనులు మార్పులు కూడా పూర్తి స్థాయిలో కూడా క్యారేజీలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెబుతున్నారు. మరేపు నాడు నేడుకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నాయో నిలిచిపోయినటువంటి పనులు కానీ, మరేపు వాష్రూమ్కి సంబంధించి కూడా మెయింటెనెన్స్ విషయంలో కానీ చూస్తే కనుక స్కూల్కి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ప్యానల్స్ కానీ, ఫ్యాన్లకు సంబంధించిన ట్యూబ్లైట్ కానీ ఇలాంటి వాటిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి విద్యార్థులు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.